చూసినాము ఇట్లా చాటింగ్ ప్లే చేసుకుని నేను ఇక్కడ కూర్చున్నాను. నీతో మాట్లాడండి ఈ రోజు అన్ని అంతే. నీతో మాట్లాడండి ఈ రోజు అన్ని అంతే. అంతేనా గురుగారు? అవును, నీ అంతే. ఒక అమ్మాయికి వీడియో కాల్ చేశాను. ఓకే, మాట్లాడాలంట, హాయ్ చెప్పాను. ఓకే, నార్మల్గా చెప్పాను. తర్వాత ఎవర్రా అంటే నా ఫ్రెండ్. మై ఫ్రెండ్. ఓకే, ఎన్ని టైం నుంచి ఫ్రెండ్, శాండీకి తెలుసు బట్ క్లోజ్ అని తెలీదు అని చెప్పాడు. ఓకే, చాటింగ్ చూపించరా, ఏదో చాట్స్ చూపించరా అంటే వాట్సాప్ లో వేరే మెసేజెస్ అన్ని డిలీట్ అయిపోయింది. అంటే అది జస్ట్ ఉన్న మెసేజెస్ లో ఏ మెసేజెస్ అంటే హాయ్ బాయ్ తినా లేదు, అదంటే కూడా ఓకే, నార్మల్ గా ఫ్రెండ్స్ తో మాట్లాడతారు కదా, హాయ్ అండి అని అక్కడి నుంచి ఇక్కడ నుంచి వాట్సాప్ కి రానన్నావుగా నేను నిరపరాధిని ప్రూవ్ చేసుకోవడానికి అన్ని దారులు మూసుకుపోయాయి అన్నమాట. ఏమ్రా ఫ్రాడ్. ఏంట్రా ఇలా మారిపోయావేంట్రా నువ్వు? फ्रॉड नहीं, मेरे दोस्त है बचपन से. వీడు వాట్సాప్ కి రానన్నావుగా, అక్కడి నుంచి పాప అమ్మాయి ఏది నాకు తెలీదు, ఏదో అమ్మాయిది మెసేజ్ ఏమంటే మీరు రిప్లై ఇవ్వరు కదా అంటే అలా మెసేజ్, మీరు రిప్లై ఇవ్వరు కదా అందుకే నేను రాలేదు అని ఇలా మెసేజెస్. పెళ్ళైన తర్వాత ఇంకొక అమ్మాయితో ఎందుకు కామన్ సెన్స్ ఉన్నా కదా, ఇదారా తాడి పెరిగినట్టు బుద్ధి దానికి చేయకూడదు, అలాంటి మెసేజెస్ చేయకూడదు. ఫోన్ చేసి విడాకులు ఇప్పిద్దాం. ఓరి మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? నేను మాట్లాడేది వదిలేసాను దివ్య గారు, ఎందుకు కానీ శాండీ ముఖం చూద్దాము, విడాకులు ఇప్పించేద్దాం. నాకు వీడియో దాన్ని నువ్వేమన్నా అమూల్ బేబీ అనుకుంటావేంట్రా? అమ్మాయిలందరూ నన్ను చేసుకొని వెంట పట్టడానికి యూస్లెస్.